వచ్చేసా నేనొచ్చేసా. ఈరోజైతే మీ ముందుకి ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసినాను. ముందుగా నూనె అయితే పోసేసి ఆవాలు ఉద్దిపప్పు అయితే వేసేసినాను. అది చిటపటా అన్న తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు అయితే వేసేసినాను. అది మళ్ళీ చిటపటా అన్న తర్వాత దాంట్లోకి 2 ఎర్రగడ్డలు కట్ చేసేసి వేసుకున్నాను. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి ఇంకొక 2 టమాటోస్ అయితే కట్ చేసి దాన్ని కూడా వేసేసుకున్నాను. దీంట్లోకి రుచి కోసం కొంచెం ఉప్పు వేయాలి కదా, అది మర్చిపోతే ఎట్లా, అందుకని ఉప్పు కూడా వేసేసినాను. ఉప్పు వేసి దాంట్లోకి పసుపు కొంచెం వేసి కొంచెం అంటే కొంచెం మెంతులు తీసుకొని దాని మీద అలా అలా చల్లేసినాను. కొంచెం టేస్ట్ కోసం ఇంగువాను కూడా వేసేసినాను. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి ముందుగా ఒక పెద్ద సొరకాయనైతే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసినాను. దీన్నైతే దాంట్లోకి వేసేసుకోవాలి. ఇంతకీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబర్ అయినా కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నా వంటలు చూడాలి కదా. ఇది కొంచెం వాడింది అని మనకు అనిపించిన తర్వాత దీంట్లోకి అయితే రెడ్ చిల్లీ పౌడర్, అదేనండి కారాన్ని యాడ్ చేసేసి నేను దీంట్లో టేస్ట్ కోసము ముందుగా కొన్ని శనగకాయ పప్పులు ఉడకబెట్టుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఫైనల్గా దీంట్లోకి ఒకటి వేయాలండి, అదే చింతపండు పులుసు. దాన్ని కూడా బాగా కలిపి కొంచెం యాడ్ చేసుకున్నాను. బాగా ఉడికిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. ఈ టేస్టీ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.